హాయ్ ఎవ్రీవన్. నిన్న వీడియోలో మీకు మొబైల్ సంబంధించి అమెజాన్లో ఏమేమి సేల్లో ఉన్నాయి, ఏ యాప్ ప్రైజెస్కి వస్తున్నాయి, ఎంతకు వస్తున్నాయి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఏంటంటే నిన్న వీడియోలో మీకు ల్యాప్టాప్స్ గురించి కానీ వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అట్లా ప్రైజెస్ అనేది చెప్పలేదు. అందుకోసమే నేను ఇప్పుడు సపరేట్గా ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో మీకు మెయిన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ల్యాప్టాప్స్ కానీ, బ్లూటూత్ కానీ, ట్యాబ్స్ కానీ, ఇంకా ఏదైనా సరే అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, లేదంటే ప్రజెంట్ సేల్లో ఏది బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి అనే దాని గురించి, వాటి అన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు మొబైల్ సంబంధించి వీడియో చూడాలనుకుంటే మీరు ఇక్కడ పైన చూడండి, లేదంటే చివరిని ఎన్కాస్ట్లో వస్తున్నా అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సేల్ నడుస్తుంది కదా, 4 to 6, జూలై 4 నుంచి జూలై 6 వరకు. సో ఈ రోజు 5th కాబట్టి రేపు 6th, రేపుతో సేల్ అనేది ఎండ్ అయిపోద్ది. సో ఏదైనా కొనాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి. ప్రైజెస్ అయితే మీకు తక్కువ ప్రైస్లు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, మంచి ఆఫర్స్ ఏమేమి దొరుకుతున్నాయి అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో వీడియో మిస్ అవ్వకుండా చూసొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ గురించి చూద్దాం. స్టూడెంట్స్ కింద యూజ్ చేసుకుంటాకి, లేదంటే చిన్న చిన్న ఆఫీస్ వర్క్లు, లేదంటే రెగ్యులర్గా వీడియోస్ చూసుకోవటానికి, మూవీస్ చూసుకోవటానికి అలాంటికి అయితే ఈ ల్యాప్టాప్ అనేది మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి యాసర్ బ్రాండ్ నుంచి వస్తుంది అనమాట ఈ ల్యాప్టాప్ అనేది. చూడండి, దీంట్లో మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వచ్చేసరికి 2024 వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ల్యాప్టాప్ మోడల్ వచ్చేసరికి యాసర్ స్మార్ట్ సైజ్ S1 ఇంటెల్ కోర్ సెరిలాన్ N4500 మోడల్ అనమాట. ఇందులో మైక్రోసాఫ్ట్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 12GB LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఇంకా స్టోరేజ్ చూసినట్లయితే 256GB ఇంటర్నల్ SSDతో వస్తుంది అనమాట. ఇది SSDతో వస్తుంది. ఇంకా ఈ ల్యాప్టాప్ సైజ్ చూసినట్లయితే 14 ఇంచ్తో వస్తుంది. ఇంకా Windows 11తో వస్తుంది అనమాట. ఇంకా వెయిట్ కూడా చాలా తక్కువ 1.3 kgsతో వస్తుంది అనమాట. సో ఇది ప్రైస్ చూసినట్లయితే 32,990 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకా మీకు కార్డ్ ఆఫర్లు అయితే ఉంటాయి, క్యాష్ బ్యాక్లో వెళ్ళండి, క్యాష్ బ్యాక్ కూడా ఉన్నాయి చూడండి. కార్డ్ ఆఫర్స్, ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు మంచి ప్రైస్కి అయితే మీరు ఈ ల్యాప్టాప్ మీద పొందొచ్చు. అదే స్పెసిఫికేషన్తో ల్యాప్టాప్లో హెచ్పీలో కావాలంటే చూడండి, HP 50 స్మార్ట్ చాయిస్ వస్తుంది. 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 12GB ర్యామ్తో వస్తుంది, 512GB SSDతో వస్తుంది అనమాట. స్టోరేజ్ అయితే 512GB SSD వస్తుంది అనమాట. ఇది ఇంకా ఫుల్ HD డిస్ప్లే, యాంటీ గ్లేర్, మైక్రో ఎల్ఈడి చేసుకోవటం. కానీ డిస్ప్లే సైజ్ చూసినట్లయితే మీరు 15.6 ఇంచెస్తో వస్తుంది. ఇది ఈ 15.6 ఇంచెస్ పెద్ద స్క్రీన్ అనమాట. బ్యాటరీ లైఫ్ కూడా కంఫర్ట్గా బాగుంటుంది, ఎక్కువసేపు వస్తుంది అనమాట బ్యాటరీ లైఫ్ అనేది. ఇందులో కూడా మీకు Windows 11తో వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 వచ్చేసరికి 1 year ఫ్రీ వస్తున్నారు. ఆఫీస్ 24తో వస్తుంది అనమాట. ఇది ఇంతకుముందు ల్యాప్టాప్తో పోల్చుకుంటే కొంచెం వెయిట్ 1.59 kgs, ఎందుకంటే 15.6 ఇంచెస్ కాబట్టి మీకు డిస్ప్లే వల్ల ప్లస్ ఇంకా బ్యాటరీ స్టోరేజ్ అన్ని పెరుగుతాయి. ఈ ల్యాప్టాప్ ప్రైస్ చూసినట్లయితే 48,990 రూపీస్కి వస్తుంది. ఇంకా దీంట్లో కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్లు, పేమెంట్, ఇంకా చాలా ఆఫర్లు ఉన్నాయి. ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యాక్బుక్స్లో తీసుకోవాలనుకుంటే యాపిల్ 22 మ్యాక్బుక్ ఎయిర్ 15 inch ల్యాప్టాప్ అనమాట. ఇది M5 చిప్తో వస్తుంది. ఇందులో AI ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, యాపిల్ AI ఇంటెలిజెన్స్ అనమాట. ఇంకా ఈ ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే చూసినట్లయితే 15.3 inches లిక్విడ్ రెటినా డిస్ప్లే వస్తుంది. ఇందులో 16GB యూనిఫైడ్ మెమరీ ఉంది, 512GB SSD స్టోరేజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇది 12 MP సెంటర్ స్టేజ్ కెమెరాతో వస్తుంది, టచ్ ID ఉంటుంది. సో దీని కాస్ట్ చూసినట్లయితే 1,44,900 రూపీస్కి అయితే ఈ మ్యాక్బుక్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా బడ్స్ చూసినట్లయితే బడ్స్లో మీకు OnePlus Nord 4 బడ్స్ TWS ఇయర్ బడ్స్ అనమాట. ఇది చూడండి 52 డిస్ప్లేస్ వస్తుంది, రియల్ టైమ్ యాక్టివ్ నాయిస్ ట్రాన్స్లేషన్ ఉంది, గేమ్ సౌండ్ టెక్ల్ ఆడియో ఉంది, 6 AI క్లియర్ కాల్స్ అప్ టు 54 hours ప్లేబ్యాక్ అయితే మీకు ప్లేబ్యాక్ టైం చూసినట్లయితే 54 hours ఉంది. మీరు ఈ బ్లూటూత్ని 10 minutes ఛార్జ్ చేసినట్లయితే 11 hours వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్లూటూత్ 6.1 వర్షన్తో వస్తుంది. దీని ప్రైస్ చూసినట్లయితే 3,099 రూపీస్కి వస్తుంది అనమాట. OnePlus Nord Buds 4. నెక్స్ట్ ఇంకా దానికంటే ఇది OnePlus Nord Buds 4 Pro ఉంది. ఇది చూడండి, ఇది కాస్ట్ అయితే మీకు కొంచెం పెరుగుతుంది. అది 3,099 రూపీస్ కదా, ఇది వచ్చేసరికి 3,799 రూపీస్కి వస్తుంది. కానీ దానికంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. OnePlus Nord Buds 4తో పోల్చుకుంటే OnePlus Nord Buds 4 Pro అనేది చాలా బాగుంటుంది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బాగా వర్క్ చేస్తుంది రియల్ టైంలో. ఇంకా వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో స్పేషల్ ఆడియో కానీ
ప్లేబ్యాక్ టైం కానీ, ఇంకా మీరు ఈ బ్లూటూత్ని 2 డివైస్లకి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో 47 మీటర్స్ లో లైటెన్సీతో కూడా వస్తుంది. దీని ప్రైస్ చూసినట్లయితే 3799 రూపీస్ అనమాట. నెక్స్ట్ మనం ఏసీస్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఏసీస్ లో మీకు ఇది మంచి ప్రైస్ లో వస్తుంది అనమాట. వాల్టాస్ 1.5 టన్ 3 స్టార్ అనమాట. ఇది ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఉంది. ఇందులో ఆప్షన్స్ అయితే చూడండి, 5-in-1 కూలింగ్ మోడ్ ఉంది, 2-way ఎస్టింగ్ ఉంది, యాంటీ డస్ట్ ఫిల్టర్, యాంటీ మైక్రోబోల్ లోడింగ్ ఉంది, ఇంకా ఆటో క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి దీని కాస్ట్ చూసినట్లయితే 33,989 రూపీస్ ఉంది. సో ఇందులో కూపన్ కూడా అప్లై చేసుకోవచ్చు. 1000 రూపీస్ మీరు కూపన్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు 32,989 రూపీస్ అవుతుంది. ఇంకా మీకు ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ ఉంది, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసుకుంటే మీరు కొంచెం తక్కువలో తెచ్చుకోవచ్చు అనమాట ఈ వాల్టాస్ ఏసీ అనే దాన్ని. ఇంకా మీరు స్మార్ట్ వాచెస్ గురించి చూసినట్లయితే తక్కువ కాస్ట్ లో మీకు స్మార్ట్ వాచ్ అనేది రావడం జరుగుతుంది. 1299 రూపీస్ కి స్మార్ట్ వాచ్ వస్తుంది. ఈ వాచ్ చూసినట్లయితే మీకు సైజ్ చూడండి, డిస్ప్లే సైజ్ 1.85 ఇంచెస్ వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఉంది, ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఉంది, రొటేటింగ్ క్రౌన్ ఉంది, SPO20 హార్ట్ రేట్ మానిటర్ ఉంది, ఇంకా 123 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దాంతో పాటు IP67 వాటర్ ప్రూఫ్ తో కూడా వస్తుంది అనమాట. దీని ప్రైస్ చూసినట్లయితే 10,299 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఇంకా తక్కువలో కావాలంటే చూడండి, బోట్ వేవ్ కాల్ త్రూ స్మార్ట్ వాచ్ అనమాట. ఇది 1.83 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో యానిమేటెడ్ ఫేసెస్, కాలింగ్, బ్లూటూత్ కాలింగ్ ఫంక్షన్ ఉంది, ఇంకా ఫంక్షన్ క్రౌన్, మల్టిపుల్ స్మార్ట్ స్పోర్ట్స్, IP68 వస్తుంది, హార్ట్ రేట్ ఉంది, SPO2 మానిటర్ ఆప్షన్ ఉంది. సో ఈ వాచ్ చూసినట్లయితే మీకు 1099 రూపీస్ కూడా వస్తుంది. అంటే 1099 రూపీస్ అనమాట ఈ వాచ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ లో చూడాలనుకుంటే చూడండి, సామ్సంగ్ వాచ్ గెలాక్సీ వాచ్ అనమాట. ఇది ఎప్పుడు 31,000 34,000 అలా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైస్ చూడండి 19,999 రూపీస్ వస్తుంది. ఈ మోడల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ వాచ్. ఇందులో 44mm సైజ్ డిస్ప్లే సైజ్ వస్తుంది. ఇంకా బ్లూటూత్ ఉంది, 44mm సైజ్ వస్తుంది, బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో 3nm ప్రాసెసర్ తో వస్తుంది, DL GPS ఆప్షన్ ఉంది, సఫర్ గ్లాస్ అండ్ ఆర్మౌండ్ అల్యూమినియం ఉంటాయి, 5ATM అండ్ IP68. ఇందులో మీకు 5ATM పాయింట్స్ ఉన్నాయి. అంటే IP68 తో వస్తుంది. BP, ECG, HRN అండ్ వాస్కులర్ లోడ్ మానిటరింగ్, యాంటీ ఆక్సిడెంట్ ఇంటెన్సివ్స్ అనేది ఇందులో ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో బ్లూటూత్ కాలింగ్ కూడా చూసుకోవచ్చు. బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. బ్లూటూత్ ఆప్షన్ దాంతో తీసుకుంటే మీకు బ్లూటూత్ కాలింగ్ కూడా వచ్చింది అనమాట. అదే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ చూసినట్లయితే మీకు 15,929 రూపీస్ వస్తుంది. ఇందులో ఇది చూడండి, బ్లూటూత్ ప్లస్ LTE మోడల్ అనమాట. DL GPS, సఫర్ గ్లాస్, సేమ్ అదే ఫీచర్స్ తో వస్తుంది. కాకపోతే ఇది ఇంకా తక్కువ వస్తుంది అనమాట. 15,929 రూపీస్ అయితే ఈ వాచ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ లో గెలాక్సీ బడ్స్ 4 Pro చూడాలనుకుంటే చూడండి 21,999 ఉంది. ఇంకా మీరు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 Pro చూసినట్లయితే చూడండి, అంటే సామ్సంగ్ లోనే కావాలి అనుకుంటే బడ్స్ ప్రో ఉంది. అంటే ఇది కొంచెం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ, ఇంకా ఆడియో క్లారిటీ కానీ, వాయిస్ క్లారిటీ కానీ అసలు మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైవ్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది, హెడ్ గేజెస్ ఉంది, 2-way స్పీకర్స్ ఉన్నాయి, అడాప్టివ్ ANC 2.0 అండ్ ఈక్వలైజర్ 2.0 వస్తుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 Pro అనేది మీకు వైర్లెస్ ఇయర్బడ్స్ విత్ హైఫై ఆడియోతో వస్తుంది అనమాట. సో దీని కాస్ట్ చూసుకుంటే 21,999. ఇంకా మీకు 2,500 రూపీస్ అయితే కూపన్ డిస్కౌంట్ ఇస్తున్నారు. కూపన్ డిస్కౌంట్ తో పాటు మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఇచ్చినట్లయితే ఇంకా ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆ ఆఫర్స్ కూడా చూసుకోండి. మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 1,000 రూపీస్. బ్యాంక్ కార్డ్ బట్టి మీకు ప్రైసింగ్ అనేది డిస్కౌంట్ ఉంటుంది. నో కాస్ట్ EMI కూడా ఉంది ఇందులో. సో మీరు దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 Pro. ఒకవేళ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 కావాలి అనుకుంటే చూడండి, ఇక్కడ చూస్తారు కదా, ఈ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 4 అనేది చూడండి, వైర్లెస్ ఇయర్బడ్స్ విత్ హైఫై ఆడియో, అడాప్టివ్ ANC ఉంది, ఇంకా ఈక్వలైజర్ 2.0 వస్తుంది, 360 ఆడియో ఉంది, లైవ్ ట్రాన్స్లేషన్ ఉంది, హెడ్ గెస్టర్ కంట్రోల్ ఉంది. ఇంకా చూసినట్లయితే IP54 రేటింగ్ తో వస్తుంది అనమాట. ఈ బ్లూటూత్ యొక్క ప్రైసింగ్ చూసినట్లయితే 11,999 రూపీస్ ఉంది. ఇంకా క్యాష్ బ్యాక్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి ఇందులో. అవన్నీ కలిపి చూసినట్లయితే ఇంకొంచెం డిస్కౌంట్ తో తక్కువలో వస్తుంది అనమాట మీకు. ఇది నార్మల్ గా రెగ్యులర్ ప్రైస్ చూసినట్లయితే 16,999 ఉండేది. ఇప్పుడు మీకు సేల్ లో 11,999 రూపీస్ కి వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ట్యాబ్స్ లో చూసినట్లయితే చూడండి, OnePlus ట్యాబ్ అనేది OnePlus ప్యాడ్ లైట్ విత్ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. అంటే మీకు బ్యాటరీ ఎక్కువ కావాలి, కొంచెం పర్ఫార్మెన్స్ అన్ని బాగుండాలి, OnePlus లో కావాలనుకుంటే ఇది చూడండి. 9,340 mAh బ్యాటరీ వస్తుంది, 11 inch డిస్ప్లే వస్తుంది, 500 nits బ్రైట్నెస్ అండ్ 11 hours వీడియో ప్లేబ్యాక్ వస్తుంది.
6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. వైఫై మోడల్ ఇది. సిమ్ కార్డ్ అయితే ఆప్షన్ లేదు. సిమ్ కార్డ్ కావాలంటే సిమ్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. సో దీని ప్రైస్ చూసినట్లయితే 17,499 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. లేదు ఇంకా తక్కువలో కావాలంటే తక్కువలో ఉన్నాయి. రెడ్మీలో ఉంది, లెనోవోలో ఉంది, లేదా డోమోస్లో ఉంటా ఇందులో కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగోవు, ఎక్కువ పని చేయకుండా ఆగిపోయేది అనమాట. సో దాన్ని బట్టి మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లెనోవో యోగా ట్యాబ్లెట్ ప్లస్ స్మార్ట్ చాయిస్ ఉంది కదా. సో ఇది వచ్చేసరికి ఏఐ ట్యాబ్లెట్ విత్ పెన్ ప్లస్ కీబోర్డ్ అనమాట. ఇందులో పెన్ ఉంటుంది, ఏ ఆప్షన్స్ ఉన్నాయి, కీబోర్డ్ కూడా ఉంది. 12.7 inches డిస్ప్లేతో వస్తుంది. 3K రెజల్యూషన్తో వస్తుంది. 3K రెజల్యూషన్ విత్ 144 Hz డిస్ప్లే అనమాట. డిస్ప్లే రేటింగ్ అనేది, ఇమేజ్ క్వాలిటీ అనేది. ఇంకా 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా స్నాప్డ్రాగన్ 8th generation 3 ప్రాసెసర్ వస్తుంది అనమాట. 10,200 mAh బ్యాటరీ, 6 స్పీకర్స్ ఉన్నాయి ఇందులో. USB 3.0 విత్ DP అవుట్పుట్, 1 year ADP ఫ్రీ అనమాట. సో ఇది ప్రైస్. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే 60,999 రూపీస్ అవుతుంది. అంత పెట్టడం ఇష్టం లేదనుకుంటే నేను ఇందాక చెప్పింది కదా ఆ కార్డ్ తీసుకోండి. సో సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 ఉంది, A11 ఉంది. ఇందులో సామ్సంగ్ గెలాక్సీ S11లో మీకు S Penతో సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇదైతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, వీడియోస్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఇది చాలా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 విత్ ఏఐతో వస్తుంది. హెక్సాగనల్ S Pen ఇన్ బాక్స్, ఈ బాక్స్లోనే మీకు హెక్సాగనల్ S Pen అనేది వస్తుంది అనమాట. ఇంకా ఈ ట్యాబ్ డిస్ప్లే సైజ్ చూసినట్లయితే 11 inches డిస్ప్లే సైజ్ వస్తుంది. డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అనమాట. 128 GB తో వస్తుంది. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసినట్లయితే 12 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వస్తుంది. ఇది వైఫై ట్యాబ్లెట్ మాత్రమే. వైఫై కాకుండా సిగ్నల్ కూడా కావాలి అంటే సిమ్ కార్డ్ కూడా యూజ్ చేసుకునేటట్టయితే అది వేరే వైఫై ప్లస్ LTE అని ఉంటుంది, ఆ మోడల్ తీసుకోండి. సో ఇంకా ఈ ట్యాబ్ యొక్క ప్రైస్ చూసినట్లయితే ఈ ట్యాబ్ S11 సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 ప్రైస్ చూసినట్లయితే 69,999 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. లేదు సామ్సంగ్ లోనే కావాలి, S సిరీస్ లోనే కావాలనుకుంటే, దాంతోపాటు S Pen కూడా కావాలనుకుంటే ఈ మోడల్ ట్రై చేయండి. ఇందులో చూడండి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ విత్ AI ఉంది. ఇందులో S Pen ఉంది, ప్లస్ మీకు డిస్ప్లే కూడా సిమిలర్ గానే ఉంటుంది. అది 11 inches అయితే 10.9 inches. ఇంకా ప్రాసెసర్ అయితే మీకు ఇందులో కొంచెం ప్రాసెసర్ తగ్గుద్ది, స్టోరేజ్ ర్యామ్ స్టోరేజ్ అనేది అయితే తగ్గుద్ది అనమాట. మిగతా అంతా సేమ్. ఇందులో వైఫై ప్లస్ 5G ఉంది కదా. ఇది సిమ్ కార్డ్ కూడా ఉంది కాబట్టి మీకు 35,999 రూపీస్ అవుతుంది. లేదనుకుంటే ఇంకా తక్కువలో అవుతుంది. చూడండి పక్కన S Pen కూడా ఉంది. ఈ ట్యాబ్కి S Pen కూడా వస్తుంది అనమాట. కావాలంటే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నేను దీనికి సంబంధించిన వీడియోస్ లింక్స్ అన్ని మీకు చివరిన ఎంట్రస్లో ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు నెక్స్ట్ చూసినట్లయితే వైర్లెస్ పవర్ బ్యాంక్ అనమాట. చూడండి 10,000 mAh వస్తుంది పవర్ బ్యాంక్ అనేది. మ్యాక్సప్ సపోర్ట్ కూడా ఉంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ వస్తుంది. వైర్డ్ అయితే 22.5 watts అవుట్పుట్తో వస్తుంది అనమాట. దీనికి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. 22.5 watts అవుట్పుట్ అయితే తీసుకుంటుంది. దీని ప్రైస్ చూసినట్లయితే 1,799 రూపీస్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఇది అమెజాన్లో మీకు 10th year anniversary కింద మెంబర్షిప్ కావాలంటే, సో ఓన్లీ షాపింగ్ ప్లాన్ మెంబర్షిప్ కావాలంటే 299 రూపీస్కి ఇది ఈ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే ట్రై చేయండి, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. డైరెక్ట్ ప్రెస్ చేసినట్లయితే జాయింట్ లాగిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టీవీస్లో చూసినట్లయితే సామ్సంగ్ సంబంధించిన టీవీ చూడండి 43 inches వస్తుంది. క్రిస్టల్ UHD 4K రెజల్యూషన్తో వస్తుంది అనమాట. AI స్మార్ట్ టీవీ. ఇది చూసినట్లయితే 29,999 రూపీస్ ఇచ్చారు. దాంతోపాటు 1,250 రూపీస్ అనేది కూపన్ అనేది ఇస్తున్నారు. అంటే మీకు 29 నుంచి ఇంకొక 1,250 రూపీస్ అనేది తగ్గుతుంది అనమాట. ఇంకా మీకు కార్డ్ ఆఫర్లో క్రెడిట్ కార్డ్లో నో కాస్ట్ EMI కానీ, లేదంటే మీకు స్పాట్ పేమెంట్ అయితే, ఫుల్ క్యాష్ పేమెంట్ అయితే 5% to 3% మెంబర్షిప్ బట్టి మీకు ఈ డిస్కౌంట్ అనేది క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో మీకు ఈ మొబైల్స్ గురించి చేశాను కదా. చూడండి ఇప్పటికి కూడా మీకు S25 అల్ట్రా మొబైల్ అనేది 84,999 రూపీస్కి అయితే వస్తుంది. OnePlus N6 అనేది కొత్తగా లాంచ్ అయింది కదా, ఇది కూడా 23,999 రూపీస్కి వస్తుంది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ M47 కూడా 23,999 రూపీస్కి వస్తుంది. సో ఇవి అన్నమాట మొబైల్స్ గురించి. సో ఆల్రెడీ దీని గురించి చెప్పేసాను కాబట్టి నేను మళ్ళీ మొబైల్స్ గురించి చెప్పదలుచుకోలేదు. సో ఇక్కడ చూడండి ఇండక్షన్ కుక్కర్లో ఇదైతే చాలా బాగుంది చూడటానికి. ఇందులో మీరు రోటీలు కానీ,
ఇంకేదైనా ఫ్రై చేసుకోవాలన్నా సరే ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ స్టవ్ విత్ స్టీల్ గ్రిల్ బ్లాక్ టాప్ టచ్ కంట్రోల్తో వస్తుంది ఇదంతా. ఈ ఆపరేటింగ్ కూడా చాలా టచ్ కంట్రోల్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి గ్లాస్ కూడా ఉంది, పాలిష్డ్ క్రిస్టల్ గ్లాస్ ప్లేట్ అనమాట. సో దీనికి వచ్చేసరికి 3 మోడ్స్ ఉన్నాయి, డిస్ప్లే మోడ్స్, డిజిటల్ డిస్ప్లే మోడ్స్. సో ఇవే అనమాట. ఇదైతే మంచి ప్రైస్ దొరుకుతుంది. మీరు కావాలంటే ఇక్కడ దీన్ని ఈ లింక్ కింద ఇస్తాను, అక్కడ చూడండి. ఫ్రై చేసుకోవాలన్నా సరే ఏదైనా సరే దీన్ని కృతంగా ఇన్ఫ్రారెడ్ కుకింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇండక్షన్ కుక్ టాప్ కావాలనుకోండి, ఈ రెండిట్లో మీకు పిజియన్ అయితే బాగుంది, పిజియన్ తక్కువ అయినా సరే బాగుంటుంది అనమాట. చాలా కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. 1800 వాట్ ఇండక్షన్ కుక్ టాప్ వస్తుంది. ఇందులో 7 క్రిస్టల్ గ్లాస్ ఉన్నాయి. ఇంకా ఎల్ఈడి డిస్ప్లే చూసినట్లయితే 7 సెగ్మెంట్స్ వస్తుంది అనమాట. ఆటో స్విచ్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. దీని కాస్ట్ చూసినట్లయితే 1999 రూపీస్ వచ్చి పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మన వీడియో. ఈ వీడియోలో మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సేల్లో నడుస్తున్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏ ఆఫర్లో వస్తున్నాయి, ఎలా పర్చేస్ చేసుకోవాలి, దానికి సంబంధించి లింక్స్ ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కొంచెం వెళ్ళిపోతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. Thanks for watching. I will come up with another video.